హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మాన్స్టర్ 80 ఎపిసోడ్. సోఫా రెస్ట్ మీద వేళ్లతో రిథం వాయిస్తూ, అయితే మంచి ప్లానింగ్లోనే ఉన్నావన్నమాట. ఓకే, కీప్ ఇట్ అప్ మోనా అన్నాడు వివేక్. ఏంటి వెటకారమా అని సీరియస్గా చూసింది మోనా. నో నో, నిన్ను వెక్కిరించేదమ్ము నాకు ఉందా, గడ్డి పువ్వు లాంటి వాడిని అని నవ్వాడు. స్టాప్ దిస్ నాన్సెన్స్ వివేక్, ఇది టూ మచ్ మోనా. నేనేం నాన్సెన్స్ చేశాను అని ఇన్నోసెంట్ ఫేస్తో అన్నాడు. నీ ఒపీనియన్ ఏంటో చెప్పు చాలు అని విసుక్కుంది. ఐడియా బాగానే ఉంది, కానీ అక్కడ ఉంది మిథున. సో నువ్వు అరేంజ్ చేసిన కీలుపాప పప్పులు ఉడగవని నా ఒపీనియన్. ఆపుతావా? మిథున భజన వినడానికి రోత పుడుతోంది అని మొహం చిట్లించింది. లుక్, మనకు వినడానికి చిరాకు పుట్టినా నిజాలు అబద్ధాలు కావు. నా ఎక్స్పీరియన్స్తో చెప్పాను, ఇక నీ ఇష్టం. సరోజ లాంటి వాళ్ళు ఆత్రంతో త్వరగా కక్కుర్తి పడతారు. సో అలా కాకుండా ముందు మంచిగా ఉండమను, ఎక్స్ట్రాలు చేయకుండా. టైం వచ్చినప్పుడు ఏం చేయాలో చెబుదాం. అక్కడ జరిగేవి ప్రతి ఇన్సిడెంట్ నీకు తెలియాలి. అది అతి వెళ్ళబోస్తే నేనేం బయటకు వస్తుంది. మనం ఏమైనా చేసినా ఎలాంటి సిచ్యువేషన్లో అయినా నేమ్ బయటకు రాకూడదు అని బియర్డ్ వరుక్కుంటూ క్రూయల్గా అన్నాడు వివేక్. నీ స్మైల్ ఏంటి అలా ఉంది అని అనుమానంగా చూసింది మోన. జై ఊరికే ఉన్నాడు అనుకున్నావా? మనం పంపిన వీడియోస్ పిక్స్ మీద డౌట్ ఉంది, వాటిని తవ్వుతున్నాడు. నిన్న లెక్చరర్ కుమార్ ఇంటికి కూడా వెళ్ళాడు. వాట్? వాడింటికి వెళ్ళాడా అంటూ నోరు కప్పలా తెరిచింది. ఎస్. వాడు నీ పేరు బయట పెడితేనో అని అనుమానంగా అంది. పెట్టడు అని అదో రకంగా నవ్వాడు. నొసలు ముడిచి ఎందుకు పెట్టడు? నువ్వు బెదిరించావా వాడిని అంది. హాహాహా అని నవ్వి పైకి లేచి కుమార్ గారి దగ్గరికి వెళ్తాడని నేను ఎక్స్పెక్ట్ చేశామోనా, అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. కుమార్ గాడు పెద్ద గ్రంథసాంగుడు. వాడి ఇల్లీగల్ రిలేషన్స్ వీడియోస్ నా దగ్గర ఉన్నాయి. అవి చూపించి బ్లాక్మెయిల్ చేశాను. నా నేమ్ బయటికి వస్తే అవి సోషల్ సైట్స్లో హల్చల్ చేస్తాయని. అసలే వాడి కూతురికి ఎన్ఆర్ఐ సంబంధం కుదిరింది. ఈ టైంలో తన వీడియోస్ బయటికి వస్తే ఏం జరుగుతుందో ఒక రీల్ వేసుకున్నాడు బిడ్డ. అందుకే జై అంత ఉతికినా నోరు తెరిచి నిజం చెప్పలేదు. వాట్? జై కుమార్ని కొట్టాడా? మామూలుగా కాదు, చావుకి హాయ్ చెప్పించి వదిలాడు. ప్రెజెంట్ ఐసీయూలో ఉన్నాడు వాడు. ఓ మై గాడ్, జైని చాలా తక్కువ అంచనా వేశానే. అంటే మిథున మీద ఉన్న నెగిటివ్ ఒపీనియన్ పోయిందా అని నీరసంగా అంది. ఎలా పోతుంది? కుమార్ గారు ఏమీ చెప్పలేదు కదా, పైగా ఇద్దరి మధ్య ఎఫ్ఐఆర్ ఉందని చెప్పాడు. జై నమ్మాడంటావా? నమ్మాడో లేదో వాడి మనసులోకి నేను దూరి చూశానా ఏంటి? సీరియస్లీ, కుమార్ చెప్పలేదని నువ్వు చంకలు గుద్దుకుంటున్నావు. బట్ జై ఇంకేదో తెలుసుకుని ఉండాలి. కుమార్ ఏమీ చెప్పలేదని నీకెలా తెలుసు? జై మీద స్పై పెట్టావా అంది. అవును, ఇద్దరి మీద స్పై పెట్టాను. జై ప్రతి మూమెంట్ నాకు తెలుసు అని. వాడేం తెలుసుకున్నా నాకేం ఊడేది లేదు. రేపు ఆఫీస్కి వెళ్తున్నా, మిథున రియాక్షన్ లైవ్లో చూడాలి అని పొగరగా అన్నాడు వివేక్. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్ అంది. ఏం బెస్ట్ ఆఫ్ లక్? బోలెడు మనీ దోళ్ళ తీర్చుకుంటున్నాను. అంతా జైగాడి దగ్గర పనులు వసూలు చేస్తాలే అంటూ ఆమె పక్కకు చేరి, చాలా స్ట్రెస్లో ఉన్నాను బేబీ అంటూ మోనా తైస్ మీద నిమురుతూ గోముగా అన్నాడు. చేతిని నెట్టి, నువ్వు చేసింది మర్చిపోలేదు వివేక్. అవును, నీ పెళ్ళెప్పుడు? ఈ మంత్ అయ్యాక అన్నాడు. మరి ల్యాండ్ పేపర్స్ ఎలా వస్తాయి నీకు? ఆల్రెడీ వచ్చేసాయి. నా ఫియాన్సీ పేరున రిజిస్టర్ చేయించాడు నా మామ. అబ్బో, చాలా అడ్వాన్స్గా ఉన్నావే అయితే అంది. మూతి అలా తిప్పకు, నాకు పెళ్ళైనా మన ఎంజాయ్మెంట్కి ఏం డోకా లేదు. గబుక్కుని మీదకి లాక్కొని ముద్దులు పెడుతూ ఐ వాంట్ యూ అని హస్కీ వాయిస్తో అన్నాడు. ఆ స్పర్శకు మెల్లగా కరుగుతూ మెల్ట్ అయ్యి మెడ చుట్టూ చేతులు వేసింది. చేతులతో లిఫ్ట్ చేసి బెడ్రూమ్లోకి తీసుకెళ్లాడు వివేక్. ఏమీ అవసరం లేదు, నాకు చక్కగానే కనిపిస్తున్నాయి. మొగుడు చేయి వేస్తే పరవశించి పులకించాలే వయసులో ఉంటే. మరి నీలో అలాంటి సిమ్టమ్స్ ఏవీ లేవు కదా. సో నువ్వు ముసలివేనే ముసలి అని రెచ్చగొట్టాడు జై మిథునని. పోనీ ముసలిదాన్నే, ఏమైంది ఇప్పుడు? నువ్వెప్పుడు ఇలా పడుచుకుర్రాడులానే ఉండు అంటూ మూతి తిప్పింది. చిన్నగా నవ్వి, అలా సరెండర్ అవ్వరే డెవిల్ పిల్ల. నేను నింద వేశా, అది కాదు అని నువ్వు ఫైట్ చేయాలి, చేతల్లో చూపించాలి అని ఈవిల్ స్మైల్ ఇచ్చాడు. ఐబ్రో అప్ చేసి, అబ్బచ్చా మాకు తెలవదు మరి, నీ ఎత్తులు జిత్తులు నా కాడ కాదబ్బాయ్ అంది. ఛీ, తూ నీకు అసలు సిగ్గే లేదే అని రెచ్చగొట్టాడు. మొహం తుడుచుకుంటూ, ఏమీ పర్వాలేదు, నేను అవన్నీ పట్టించుకోవడం ఎప్పుడో మానేశాను అని టీచ్ చేసింది. కొంచెం పట్టించుకోవే ప్లీజ్ అంటూ అమాయకమైన మొహం పెట్టాడు. వియర్డ్గా చూస్తూ, నీకు సూట్ కాని యాక్షన్లు ఎందుకు పండిస్తావు జై?
నీ మామే దొంగ సచ్చిందానా, అసలు కరగవే కొండ మీద బండలా అని కచ్చిగా అంటూ ఉడుక్కున్నాడు. ఆహ్లాదంగా నవ్వేస్తూ ఇప్పుడు బావున్నావు అని కన్నుగీటింది. పోవే బ్రెయిన్లెస్ బ్యూటీ. బేరర్ ఫుడ్ తీసుకొచ్చి టేబుల్ మీద అరేంజ్ చేశాడు. మేము సర్వ్ చేసుకుంటాం కానీ నువ్వెళ్ళు అన్నాడు జై. ఓకే సార్ అని వెళ్ళిపోయాడు బేరర్. ఆకలి అంటూ గావకాకలు పెట్టావు కదే, తిను, ఎంత తింటావో చూస్తా అని తనే సర్వ్ చేశాడు జై. జై వడ్డిస్తుంటే భయంగా చూస్తూ నా మీద బాగా పగ పట్టేశావు నువ్వు అంటూ బిక్క మొహం పెట్టింది మిథున. తినవే, తిండి తింటే నాతో గొడవ పడటానికి బలం కావాలి కదా, బాగా తిని గట్టిగా పోట్లాడు అని నవ్వాడు. నువ్వు భలే చుప్పనాథు తెలుసా అంది. అయినో బేబీ, తెలియనివి ఏవైనా ఉంటే చెప్పు, వింటాను అని తను సర్వ్ చేసుకున్నాడు జై. అమ్మోరికి కుంభం పోసినట్లు పెట్టావు అని సణుక్కుంటూ తీస్తే ఫీల్ అవుతాడని తినటం మొదలుపెట్టింది మిథున. జై తిన్న అరగంటకి ఫినిష్ చేసి బ్రేవుమని తేంచింది. పక్కపక్క నవ్వేస్తూ ఏంటే అంతగా తెంచావు అని ఆట పట్టించాడు. ఇదంతా నీ వల్లే అని బుంగమూతి పెట్టింది. నీకు నచ్చినప్పుడు తినకుండా అవాయిడ్ చేయాలే, అంతేకాని పక్క వాళ్ళ ఫీలింగ్స్ పట్టించుకుంటే నీకే భారం అవుతుంది యూనో అని క్లాస్ పీకాడు. ఏడుపు మొహం పెట్టి ఇదంతా తొండి కావాలనే చేసావు కదూ అంది మిథున. యా బేబ్, నాకేదైనా మాటల కంటే చేతల్లో రివెంజ్ తీర్చుకోవటం అలవాటు. సో నా విష్ ఫినిష్, వెళదామా అని లేచాడు. లంబోదరుడి బొద్దులా నిండింది. ఏంటి వచ్చేది, నేను ఎక్కడికి రాలేను అంటూ ఆయాసపడింది. నవ్వేస్తూ తిన్నది అరగడానికేనే, ఇది తాగేయ్ అని ఒక సోడా ఇచ్చాడు. నా కడుపులో పిసరంత కూడా ఖాళీ లేదు, నువ్వింత సైకోవని అస్సలు ఊహించలేదు అంటూ గింజుకుంది. పదవే, తిన్నది ఎలా అరిగించాలో నాకు తెలుసుగా అని మిథున చేయి పట్టుకుని బయటికి తీసుకెళ్లాడు జై. సాకేత్ షర్ట్ కాలర్ లాగుతూ గారాలు పోతోంది స్నిగ్ధ. సిస్టమ్ చూస్తూనే ఏంటే నీ నస అని అడిగాడు. బోరు కొడుతోందిరా అంటూ తిణికింది. వర్క్ చేయొచ్చు కదే. గుర్రుగా చూస్తూ నువ్వు చేస్తుంది చాలదా, మరి బోరు కొడుతుంది అన్నావుగా అన్నాడు. అంటే వర్క్ చేయమని చెప్తావా? నవ్వుతూ మరి ఏం చెప్పాలే అని కళ్ళు ఎగరేశాడు. పెదవులు ముడిచి ముద్దుగా చూస్తూ ఇంత మబ్బుగాడినా నేను ప్రేమించింది, హతవిధి అని నెత్తిన చేతులు పెట్టుకుంది. వేషాలు వేయకే, బెంగళూరు వెళ్ళిపోతావా? గుర్రుగా చూస్తూ నన్ను తరిమేద్దాం అనుకుంటున్నావు కదా నువ్వు అంది. ఆమె చేతిని పట్టుకుని ఒడిలోకి లాక్కుంటూ అలా ఏమీ కాదు కానీ మెడ చుట్టూ చేతులు వేసి జైలో మార్పు వచ్చినట్లు ఉంది సాకి, వాళ్ళిద్దరూ సెట్ అవుతారు, మనం బెంగళూరు వెళ్ళిపోదాం. అస్తమానం ఆ నీరజ్ అనే మాటలు చూసే చూపులు నాకేం నచ్చటం లేదు. జైలో ఇంత సడన్ గా అంత భారీ చేంజ్ అంటే నమ్మబుద్ధి కావడం లేదుమా. నాకు పరాయి వాళ్ళ ఇంట్లో ఉండాలన్న తృష్ణ ఏమీ లేదు. బట్ మిథు కోసం తప్పదు. ఆ వీడియో పంపించింది ఎవడో కూడా ఇంతవరకు తెలియలేదు. జై మీద గ్యారంటీగా స్పై చేస్తూ ఉండాలి. ఇదంతా వాంటెడ్ గానే చేశారు. ఇద్దరిలో ఎవరి శత్రువులనేది తెలియటం లేదు. త్వరలోనే వెళ్ళిపోదాం. పోనీ నువ్వు వెళ్ళిపోతావా, నేను తర్వాత వస్తాను అన్నాడు సాకేత్. ఊహూ, పోను అంటూ తల అడ్డంగా తిప్పి సాకేత్ మెడవంపులో మొహం దాచుకుంది. చెవి మీద చిరుముద్దు అద్ది ఓకే పద లంచ్కి బయటికి వెళదాం అన్నాడు సాకేత్. కళ్ళు బల్బులా మెరిపిస్తూ నిజంగా అని ఉత్సాహంగా అంది ఆమె. చిరునవ్వు రువ్వి క్రేజీ ఫెల్లోవే అని నెత్తిమీద చెరుమొట్టు పెట్టాడు. మూతి ముడిచి నాకు నీతో ఉండాలి, నీ కౌగిలిలో కరగాలని ఆశగా ఉందిరా అని ముద్దుగా చెప్పింది. పెదవులతో చెక్కిళ్ళ మీద తమకంగా రాస్తూ అంత కరగాలంటే రూముకు వెళదామే అని ముద్దులు పెడుతూ మరింత పొదువుకున్నాడు. ఫిల్మెంటు రాలిపోతుంది పెళ్లికి ముందు ఎక్స్ట్రాలు చేస్తే అని బుగ్గ మీద పన్ను దింపింది స్నిగ్ధ. ఆవ్ రాక్షసి, కొరుకుతావేమే, నువ్వే రెచ్చగొట్టి నన్ను ఆడిపోసుకుంటావే చోటా డెవిల్ అని కరిచాడు. నేనన్నది లవ్వు, నువ్వు అడిగేది లస్ట్, సో అందుకే ఈ పనిష్మెంట్ అని కిలకిలా నవ్వింది. లవ్కి పిల్లనే, ఈ లస్ట్కి ఈ పిల్లనే, రెండు వేరువేరు కాదు అని నీ ఒంటి మీద నా స్టాంపు పడాలే. పిల్ల, తెగ టిమటిమలాడుతున్నావు అని నునుపుగా ఉన్న భుజం మీద ముద్దు పెట్టి చిన్నగా బయట చేశాడు. కరవకురా, అదోలా ఉంది అంటూ మూలిగింది. మరి మాకుండదా, నీకేనా సెన్స్ ఉండేవి, మాకు రొమాంటిక్ గ్రంథులున్నాయే బుజ్జి అమ్మడు అని ముందుకు వంగి లయబద్ధంగా కదులుతున్న ఎదపైన గాఢంగా ముద్దు పెట్టి లవ్ యూ చోటా డెవిల్ అని హస్కీ వాయిస్తో చెప్పాడు. మొహం అంతా చిరుముద్దులు అద్దుతూ లవ్ యూ టు సాకేతరామా అని హత్తుకుంది. ఒకరిని ఒకరు కొరుక్కు తింటూ ఆకలి తీరకపోగా మరో ఆకలి పుడుతుంది, నీకు ఓకే అయితే ప్రొసీడ్ అవుదాం అని కొంటెగా చూశాడు. నిన్ను అంటూ అతని పెదవులు అందుకొని ముడివేసింది. ఇద్దరి పెదవుల్ని గాఢంగా పెనవేసి దాగిన మకరందాన్ని దోచే గండు తుమ్మిదల్లా మారాడు.
తన ప్రేమని ఇష్టాన్ని చూపిస్తూ ఇష్టసఖుడు అందించే అదర తాంబూలాన్ని అందుకుంటోంది స్నిగ్ధ. ఇద్దరి మధ్య గాలి చొరబడినంతగా హత్తుకొని ముద్దులో మాధుర్యాన్ని చవిచూశారు. ఊపిరి భారంగా మారగా పెదవుల్ని వదిలి నుదుటను ముద్దుపెట్టి పద అంటూ లేచాడు సాకేత్. డ్రింక్ సిప్ చేస్తూ ఇప్పుడు చెప్పు ఏం చేస్తున్నావు అని అడిగాడు షకీలా ఇంటికి వచ్చినవాడు. ఏముంది, ఒక రిచ్ పర్సన్కి అసిస్టెంట్గా చేస్తున్నా అంది తను కూడా డ్రింక్ తాగుతూ. నొసలు పుడిచి నీలో అంత పేషెన్స్ ఉందా అని వ్యంగ్యంగా అడిగాడు వాడు. తెచ్చుకోవాలి, ఎన్నాళ్ళు ఈ గొర్రెతాక బ్రతుకు అని నవ్వింది. అర్థం కాలేదన్నాడు వాడు. చూడు, నీ రహస్యాలు నాకు తెలుసు, అలాగే ఏది ఉన్నా నీకు చెప్పకుండా ఏది దాచను. నీకు తెలుసు కదా అని నాకు ఆఫర్ వచ్చింది. ఒక పెద్దింటి అమ్మాయి ఒకడిని బుట్టలో వేసుకోమని చెప్పింది అంటూ గ్యాప్ ఇచ్చిందామె. వేసుకుంటే అని ప్రశ్నించాడు వాడు. నాకైతే కొడుకు కంటే బాబుని మెల్ట్ చేయాలనిపిస్తోంది. అసలు పస అంతా పెద్ద ఆయన దగ్గరే ఉంది. ఏ వాడికి పెళ్ళాం లేదా అన్నాడు. ఎందుకు లేదు, అదో బుర్ర తక్కువ దద్దమ్మ, దానికే నేను అసిస్టెంట్ అని వెకిలిగా నవ్వి జరిగిందంతా చెప్పి ఏం చెయ్యను అంటూ సోఫాలో బోర్లా పడుకుంది. పట్టేసి నడుముని సెట్ చేస్తూ గుడ్ ఐడియా అని మెచ్చుకొని నా హెల్ప్ కావాలంటే అడుగు అని అన్నాడు వాడు. నీ హెల్ప్ అవసరం అవుతుందనే ఇదంతా నీకు చెప్పాను అని నవ్వి వాడిని మీదకి లాక్కుంది షకీలా. సేమ్ అదే రెస్టారెంట్ తన ఓల్డ్ బాయ్ ఫ్రెండ్తో తీసుకుని లంచ్కు వచ్చింది ఆశ. గారాలు పోతూ జైతో వెళ్తున్న మిథున తన కంట పడగానే ఈర్ష్యతో భగ్గున మండిందామె. తన బాయ్ ఫ్రెండ్ చెయ్యి ఆమె చేతిలో ఉండటంతో ఆ చేతిని గట్టిగా ప్రెస్ చేసింది. ఏయ్ చూసుకో అని గట్టిగానే అరిచాడు అతను. తల తిప్పేసి సారీ అంటూ నవ్వు నటించింది. కారు ఎక్కాక ఇప్పుడు చెప్పవే, ఎక్కడికి వెళదాం అన్నాడు. మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళదామా అని నీకిష్టమైతేనే అంటూ మొహమాటంగా అడిగింది. నాకేం అభ్యంతరం లేదు, కానీ ఇప్పుడు మాత్రం మన పర్సనల్ స్పేస్ ఎవ్వరికీ టైం ఇవ్వదలుచుకోలేదు అన్నాడు జై. ఐబ్రో అప్ చేసి నీలో ఇంత సడన్గా భారీ మార్పు ఏంటో తెలుసుకోవచ్చా అని అడిగింది. లుక్ వైఫీ, భర్త ఆఫర్ ఇచ్చినప్పుడు ఎందుకు ఏంటి అనే చచ్చు ప్రశ్నలు వేయకుండా ఫుల్గా ఎంజాయ్ చేయాలి. ఫస్ట్ ఇది తెలుసుకోవే ముద్దు మొహందానా, బుర్ర నిండా కన్నింగ్ థాట్సే, మీకు నాలా ప్యూర్గా ఉండడం రాదా అంటూ నెత్తిని ముట్టాడు. అబ్బో నువ్వు ప్యూరు ఎప్పుడు బాబు అని బొగ్గ మీద చెయ్యాంచి క్యూట్గా అడిగింది. ఇలాంటి కటింగ్లే ఇవ్వకు, తర్వాత గోలెత్తుతావు అంటూ ముందుకు వంగి పెదవంచిన కిస్ చేసి కార్ స్టార్ట్ చేశాడు జై. వివేక్తో కలిసి ఆనంద డోలికల్లో మునిగి తేలి రెస్ట్ తీసుకుంటున్న మోన ఫోన్ రింగ్ అయింది. బెడ్షీట్ కప్పుకొని ఫోన్ తీసి నెంబర్ చూసి ఇది చేస్తుందేంటి అని మొహం చిట్లించింది. సిగరెట్ వెలిగించి దమ్ములాగుతూ బెడ్ దిగి ఎవరు అని అడిగాడు వివేక్. ఆశ చేస్తోంది అని లాస్ట్ రింగ్కి లిఫ్ట్ చేసి చెప్పు అంటూ బలుపుగా అంది మోన. ఎక్కడా అని అంది ఆశ. వల్లకాట్లో ఉన్నా, ఏం వస్తావా అని వ్యంగ్యంగాని ఎందుకు చేసావో మ్యాటర్ చెప్పు అంటూ గసురుకుంది. ఆశాకి మంట సర్రను నసాళానికి ఎక్కింది. కానీ ఏం చేయలేక జై మిథున లవ్ బర్డ్స్లా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. లంచ్కి రెస్టారెంట్కి వచ్చారు. ఏదో ఊడబొడి చేస్తా అని ప్రగల్భాలు పలికేవు, వాళ్ళని మరింత దగ్గర చేశావు. ఇదేనా నువ్వు చేసిన నిర్వాకం అని తన మంటనంతా తీర్చుకుంది ఆశ. చాలా ఎక్కువ మాట్లాడేశావు, కానీ ఇక ఆపే ఆశ, నాకు తెలిసి ఏం చెయ్యాలో. ఓకే ఎగరనివ్వు, ఎంత ఎగురుతారో. ఇప్పుడే కదా వెళ్ళింది షకీలా, అప్పుడే అంత షుగర్ ఆపుకోలేకపోతున్నావా, ఓ ఎగురుతున్నావు అని కోపంగా అంది మోన. ఇంకెన్నాళ్ళు, జై ఒక బిడ్డ తండ్రి అయ్యేంత వరకు ఎదురు చూస్తూనే ఉండు, బాయ్ అని కట్ చేసింది ఆశ. ఫోన్ బెడ్ మీదకి విసిరి తన డ్రెస్ అందుకుని వేసుకుని బెడ్ దిగి హెయిర్ వేళ్లతో కోమ్ చేసుకుంది మోన. బ్యాక్ నుండి హక్ చేసుకుని ఏంటటా దాని బాధ అని మెడ మీద ముద్దు పెడుతూ అడిగాడు వివేక్. జై పెళ్ళాంతో పెత్తనాలు చేస్తున్నాడంట, అది చూసి నువ్వేం పీకుతున్నావు అని నా మీద ఫైర్ అవుతోంది ఆశ అని మొహం చిట్లించింది. మీ అందరినీ అర్ధాంతరంగా ఒకేసారి నెట్టేట్లో ముంచేసి భార్య విధేయుడైన జై అంత సంతోషంగా ఉంటే చూసి ఓర్చుకోవడం కొంచెం కష్టమే మీకు అని ఎద్దేవా చేశాడు వివేక్. నాకంటే దానికే ఫ్యామిలీ బాండింగ్ ఎక్కువ, అందుకే మరీ కొట్టుకుపోతుంది అని నవ్వి స్టార్ట్ అవుదామా అంది మోన. నిన్ను వదలాలని లేదు, అస్సలు లేదు డియర్, బట్ తప్పదు కదా అని పెదవుల మీద పెక్కిచ్చి షర్ట్ తీసుకుని వేసుకుని కమ్ అన్నాడు వివేక్. బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చి హౌస్ లాక్ చేసి ఎవరి కారు వాళ్ళు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయారు. ఎవరి ఎంజాయ్మెంట్లో వాళ్ళు ఆ రోజు గడిపేశారు. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.